హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ రెండు గట్టిగా ర్యాప్ చేసుకోండి. మీ కాల్ మీ పెట్టి ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోవాలి. మీరు ఎన్నర్జీ చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. ఈరోజు డివైన్ లైట్ అన్నప్పుడు ఇక్కడ వైబ్రేషన్ అవుతుందండి. వాళ్ళంతా పాజిటివ్ ఎనర్జీ లాగా వైబ్రేట్ అవుతుంది. గూజ్ బంప్స్ లాగా వస్తుంది. వెరీ గుడ్. ఓంకారం చెప్పేటప్పుడు అండి శివాలయంలో స్ఫటికలింగం అండి, వైట్ గా ఉంటుంది లింగం. ఆ లింగానికి పూజ చేయించుకున్నానండి. పూజ చేయించుకొని అక్కడ మెడిటేషన్ లోకి వెళ్ళాను. మెడిటేషన్ ఒక 5 minutes కూర్చున్నప్పటికీ అట్లా మేఘాల్లాగా ఉంది. అది చెప్పడానికి రావట్లేదు. అక్కడ చెట్లు ఉన్నాయండి, ఆ చెట్లలో ఉయ్యాల్లాగా ఊగుతున్నానండి. ఉయ్యాలు ఊగుతున్నాను. అలా వచ్చింది. ఇది గుడికి ప్రదక్షిణాలు చేయమన్నారు కదండి. ప్రదక్షిణాలు చేశాను. చేసి గుడిలో అభిషేకం చేయించుకున్నారు. స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేశానండి. చేసేసి వెనక వచ్చేసి హోమగుండంలో నేను రాసిన స్లిప్ వేశానండి. నా కోరిక రీచ్ అయినట్టు వచ్చింది. ఆ వేడి కూడా చేతులకు తగిలినట్టు వచ్చిందండి. ఫర్గ్యూనెస్ వచ్చేసి మా గురువుగారు చెప్తున్నానండి. మా బావగారికి మా హస్బెండ్కి చెప్తున్నానండి. నాకు ఇవ్వాల్సిన వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చానండి. మా ఆఫీస్లో స్టాఫ్ కూడా చెప్పుకున్నానండి. ఇది యాన్సిస్టర్ హీలింగ్ అప్పుడు మా నాయనమ్మ వచ్చిందండి. వాళ్ళు మా నాయనమ్మ వచ్చేసి ఇట్లా ఒళ్ళో పెట్టుకొని బుజ్జగించినట్లు ప్రశాంతంగా ఉండమ్మా అన్నట్టు వచ్చిందండి. వాళ్ళు మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ లో వాళ్ళ నా మంత్లీ గోల్ రీచ్ అయ్యానంటండి. కట్టాల్సిన వాళ్ళందరికీ కట్టేశాను. నా గోల్డ్ కూడా తెచ్చేసుకున్నాను. మీరు మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఒక తండ్రిలా బాధ్యత తీసుకుంటున్నారండి. ఒక అన్నయ్యలా ప్రేమ చూపిస్తున్నారు. ఒక గురువు గారిలా సలహా ఇస్తున్నారండి. మీకు చాలా చాలా పాదాభివందనాలు సార్. ఓకే సార్. ఓకే అండి. ఏది శాస్త్రం కాదు. మన లైఫ్ ఎంజాయ్ చేయాలి. సో దేమ అన్నీ అవుతాయి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. రెడ్డి గారు మొదటండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సార్ ఇవాళ అయితే ఏదో ఒక స్మెల్ లాంటిది, ఒక వైబ్రేట్ వస్తుంది సార్. చాలా నిన్న మొన్నటికన్నా ఇవాళ ఇంకా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకు. క్లాస్లలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవి మీ దయ అంతా. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీ. రోజుకి హ్యాపీ మోడ్ లోకి వెళ్తున్నందుకు మాకి ఎంత స్ట్రెంగ్త్ వస్తుందంటే, ఇన్ని రోజుల నుంచి మేము ఎక్కడున్నామో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఈ క్లాస్ కి అన్ని అటెండ్ అవుతూ ఉంటే చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ మమ్మల్ని క్లాస్ కి ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీ సార్. ఇవాళ ఓంకారంలో చెప్తుంటే ఓంకారం చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాను సార్. అదేమో తెలియదు కానీ అంత స్మెల్ కు అలా కనెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో కామ్, అసలు ఆ థింకింగ్ థాట్స్ ఏమి రాకున్నట్టు మీరు చెప్పే దాని మీద విజన్ చేస్తూ బ్రీతింగ్ బ్రీత్అవుట్ చేస్తున్నా కూడా అసలు కొంతసేపు ఒక 2 minutes బ్రీతింగ్ బ్రీత్అవుట్ అలాగే వస్తుంటుంది. తర్వాత మీరు
చేస్తూ, చేస్తూ ఆ బ్రీత్ ఔట్ కూడా దానిపైన ధ్యాస ఉండదు సార్. అంటే అంత డీప్‌గా ఎళ్ళిపోతున్నానేమో అనిపిచ్చింది. నేను అప్పుడైనా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నానేమో అనిపిస్తుంది. కానీ ఎక్కడ కన్‌ఫ్యూజ్ కావట్లేదు. కరెక్ట్‌గానే ఫాలో అవుతున్నాం అనిపిచ్చింది నాకైతే. నాకది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. థాంక్ యూ సార్. అలా బ్రీత్ ఔట్ చేసిన తర్వాత ఓంకారం చెప్తూ చాలా ఎనర్జిటిక్‌గా వచ్చింది సార్. కొంతసేపు అయిన తర్వాత హ్మ్. మళ్ళా స్లిప్ రాసి వినాయకుడి గుడికెళ్ళాం కదా సార్! అక్కడ హోమం ప్రదక్షిణలంతా అయిపోయాయి. ఆ హోమంలో నిప్పులు కరెక్ట్ కంటికి ఎంత క్లియర్‌గా దగ్గరికొచ్చినట్టే అనిపిచ్చింది సార్. రియల్‌గా నా కంట్లో అలా వచ్చేసాయి అనేటట్టు అనిపిచ్చింది సార్. కానీ భయపడలేదు. కానీ హాయిగా ఉన్నాను. నాకప్పుడు అనుకున్నాను అదే ఏదో గోల్ తొందరగా తీరింది అనేటట్టు నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది సార్. అంతా ఎప్పుడు నేనంత రిఫ్లెక్ట్ అయ్యి చూడలేదు సార్. కానీ ఆ ఫేస్ పైన కొంచెం హీట్‌గా వచ్చేది ఎప్పుడైనా. ఇవాళ కంటి దగ్గరకొచ్చేలోగా నాకి చాలా కొంచెం భయపడుకోకున్నట్టు హ్యాపీగా ఉన్నాను సార్. అంతా గురుగారు ఇక్కడే ఉన్నారు. వినిపిస్తుంది గురుగారి వాయిస్ అనుకోని హాయిగా ఉన్నాను సార్. అది చాలా ఇవాళ హ్యాపీగా అంటే కొంచెం ధైర్య ధైర్యంగా అనిపిచ్చింది ఇవాళ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. థాంక్ యూ సార్. మనీ కౌంటింగ్ చేస్తూ ఓ తర్వాత అక్కడికి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను సార్. కానీ ఈ స్మెల్‌తో పాటు నేనెక్కడికెళ్తున్నానో నాకు గుర్తుకు రావట్లేదు. కానీ ముందుగానే అది తెలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. అంటే ఎక్కడికెళ్తున్నానో తెలీదు. అలా మా ఇంటికి వెళ్తూ వస్తున్నాను. వెళ్తూ వచ్చేసానులెండి సార్. అది ఆశీర్వాదం మీది. ఆ కౌంటింగ్ చేస్తూ ఉంటే అసలు ఇక్కడే ఉన్నామా? లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నామా అనిపిచ్చింది సార్. అంత ఫ్లోగా ఎళ్ళిపోతుంది మనీ కౌంటింగ్ కూడా. చాలా హ్యాపీగా అనిపిచ్చింది సార్. అలా వెళ్ళడం కూడా ఒక ఎనర్జీనే అనిపిచ్చింది నాకు కూడా. అంటే మనీతో పాటు మనం వెళ్ళడం కాదు, మన దగ్గర ఉన్నప్పుడే మనీ రావాలని నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను. వెరీ గుడ్. పరిగెత్తకుండా మనం ఎక్కడుంటామో అక్కడికి మనల్ని వెతుక్కొని రావాలనుకుంటాను సార్ నేనెప్పటికి. ఇక్కడ క్లాస్‌కి అటెండ్ అయినప్పటి నుంచి నాకదొక ఫార్ములా లాగా అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు. గుర్తొచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు అనుకుంటాను సార్. సార్ చెప్పేటివన్నీ 100కి 1000% కరెక్ట్ గానే ఉంటాయని ఎప్పుడైనా అలాగ అనుకుంటాను సార్ నాకొచ్చినప్పుడు. ఆ! అలా మనీ కౌంటింగ్ చేసిన తర్వాత నా గోల్స్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడానికి నేను దాన్ని పర్ఫెక్ట్‌గా చేస్తున్నాను సార్. అది నాకి బాగా విజన్స్ కనిపిస్తుంటాయి. తర్వాత ఇందులో ఒకటి చెప్తాను సార్. ఒక 10 డేస్ తర్వాత నేనది రిలీజ్ చేస్తాను. అది కాన్ఫిడెన్స్ అవుతుంది సార్ నాకు కూడా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది మీరు వింటే గూడా మీరు ఇంత తొందరగానా అనేలాగా మీకు కూడా షాకింగ్ న్యూస్‌గానే ఉంటుంది. అది నాకు అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్. సార్. థాంక్ యూ సార్. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్ చెప్పినందుకు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. అంటే మేమిక్కడికొచ్చిన తర్వాత మా గోల్స్ అన్నీ ఒక్కటొక్కటి రీచ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. అంతా మీ సుకృతమే. ఎందుకంటే మేము చేసుకున్న జన్మలకి తెలీదు గానీ, ఎప్పుడు చేసుకున్నామో పుణ్యం తెలీదు గానీ, ఇప్పుడు మటుకు ఆ జనరేషన్ మాకు తెలీదు కాబట్టి, ఉండే ఇప్పుడు జనరేషన్‌లో మటుకు మేము మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అంటే అలాగా ఉండి నడిపిస్తూ నేనున్నాను నన్ను నమ్మండి అన్నందుకు అదొక పెద్ద ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. ఇప్పటికి అనుకుంటాను సార్. ఎప్పుడైనా మీకు ఏది డౌట్ ఉన్నా నన్ను నమ్మండి. నన్ను చూసి అనుకోండి అంటే కూడా నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది. ఎప్పుడో పూర్వజన్మలోదో ఎప్పుడుదో తెలీదు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. అంటే మీ ఫోటో పెట్టి మేము ఒక సెకండ్ సార్ నాకిలాగా అనే లోపల అదంతా మాయమవుతుంటే నిజంగంటే హ్యాట్స్ ఆఫ్ సార్. అది మాత్రం నాకు చాలా పూర్వకంగా చెప్తున్నా. అది గూడా గాదు. ఎలాగా నోటితో గాదు. ఇక్కడ ఆర్ట్‌ఫుల్ గానే చెప్తున్నా. అలాగా వెరీ గుడ్. అన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు. అలాగా ఒక ఒకరుండి మమ్మల్ని నడిపిస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా మాకు దొరికిన గురువుగారు బ్లెస్సింగ్ ఎప్పుడు మా పిల్లలకి, మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ప్రొటెక్ట్ చేస్తున్నందుకు శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ. ఈరోజైతే అసలు ఎంత డీప్‌గా వెళ్ళిపోయానంటే సార్ మీరు చీటీ రాయటం వరకే నాకు గుర్తుంది. అసలు గుడికెళ్ళటం, హోమంలో ఎయటం, ఆహ్,
మళ్ళా తర్వాత యాంక్సిస్టర్స్ హీలింగ్, మళ్ళీ క్షమాపణలు అవన్నీ అసలు ఏమీ లేదు సార్. అంత డీప్‌గా వెళ్ళిపోయి మీరు మనీ కౌంటింగ్ గూడా ఒక 10 ఏమో చెప్పేసినట్టున్నారు. చెప్పేసారేమో నేను అనుకుంటాను. 5 10 మనీ కౌంటింగ్ అప్ ఎన్నిసార్లు లెక్కెట్టాలి? ఎంత అప్పుడొచ్చాను ఆత్మహత్య సార్. ఊహించుకోండి అంతే. అది అప్పుడొచ్చాను. ఎన్ని చేశారో నాకు తెలీదు గానీ, అప్పుడు మనీ కౌంటింగ్ చేస్తున్నప్పుడు అప్పుడొచ్చాను సార్ నేను. అప్పటి వరకు అసలు ఏం జరిగిందో, అసలు ఏ గుడికి వెళ్ళానో, అసలు చీటీ వేశానో లేదో ఏది లేదు సార్. అంత డీప్‌గా వెళ్ళిపోయా ఈరోజు మటుకు. వెరీ గుడ్. చాలా హ్యాపీ అనిపించింది సార్. నిన్న మొన్న కొంచెం డీప్‌గా వెళ్ళా గానీ, ఈరోజు మటుకు అసలు చాలా డీప్‌గా వెళ్ళిపోయాను సార్. అది ఓంకారంలో మటుకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వినాయకుల వారు కనిపించారు సార్ మొత్తం. అంటే ఫేస్ కట్ మొత్తము. అసలు ఎంత బాగున్నారంటే సేమ్ వినాయక చవితి అప్పుడు మనం వినాయకుల వారిని బయట పెడితే ఎంత అందంగా ఉంటారు సార్ మొత్తం దండలు అవేసి. చాలా అందంగా ఉన్నారు. అసలు నవ్వుకుంటూ అట్లానే చూస్తున్నారు. అట్లా చూస్తూనే అసలు నేను డీప్‌గా వెళ్ళిపోయా సార్ అసలు. అసలు అసలు మీరు ఏం చెప్తున్నారో కూడా అసలు చీటీ రాయటం ఒకటే గుర్తుంది సార్. అది అనుకున్నాను అంతే ఇంకా. ఆహ్, మస్తు డీప్‌గా వెళ్ళిపోయారు సార్. మనీ కౌంటింగ్ గూడా మంచిగుంది. మనీ కౌంటింగ్ దగ్గర గూడా మాకు దేవుడి గదిలో గోపురం మీద వినాయకుల వారే కూర్చొని చూస్తా ఉన్నారంట సార్. నేను మనీ కౌంటింగ్ చేస్తుంటే నవ్వుకుంటూ. ఆ తర్వాత మేము ఈరోజు పిల్లలు మేమందరం కలిసి ఇది హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌కెళ్ళామంట సార్. ఎగ్జిబిషన్‌కెళ్ళి అటు యాదగిరి గుట్టకెళ్ళి వ్రతం తీసుకొని అక్కడ నిద్ర చేశామంట సార్. యాదగిరిగుట్టలో నిద్ర చేసి అక్కడి నుండి కొంచెం దూరంలో ఒక 20, 30 కిలోమీటర్స్‌లో ఒక 1000 శివలింగాల గుడి ఉందంట సార్ అక్కడి నుండి. అది ఎప్పటినుండో చూడాలని నాకు చాలా కోరిక ఉండేది. అయితే ఆ రోజు అక్కడ నిద్ర చేసి తెల్లారి ఆ గుడి చూసుకొని వచ్చామంట సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. అసలు నేను అదేంటి చీటీ చేసేటప్పుడు ఎక్కువ నేను కాళేశ్వరం గుడికెళ్తా గదా! అసలు ఏది గుర్తులేదు సార్ నాకు. అంత మటుకే గుర్తుంది. ఆ తర్వాత చాలా డీప్‌గా వెళ్ళిపోయాను. ఎందుకు వినాయకుల వారు వచ్చారంటే చాలా డీప్‌గా వెళ్ళిపోతున్నా సార్. అక్కడైతే అసలు శివలింగాల్ని చూస్తుంటే అసలు అభిషేకం చేస్తున్నట్టు, అసలు వాటి మధ్యలో ఇట్లా తిరుగుతుంటే చాలా వైబ్రేషన్ సార్. అక్కడ మెడిటేషన్ చేసుకున్నామంటే అది ఇట్లా గూడా వ్రతం అయిపోయిన తర్వాత మెడిటేషన్ చేసుకున్నామంట సార్. తర్వాత రూమ్ తీసుకున్నామంట. 2 రూమ్‌లు తీసుకున్నామంట. మా పాప వాళ్ళు మేము వెళ్ళామంట. ఆ రూమ్‌లోకి కూడా వచ్చిన తర్వాత మెడిటేషన్ చేసుకున్నా అంట. చేసుకున్న తర్వాత అక్కడ శివుడి గుడికి అక్కడికి వెళ్ళినప్పుడు గూడా వాటినన్నీ చూసి వాటి మధ్యన కూర్చొని మెడిటేషన్ చాలా వైబ్రేషన్ సార్. చాలా అసలు ఎనర్జీ చాలా ఉంటుంది సార్. శివ ఆలయాల్లో ఏ గుడికెళ్ళినా ఎనర్జీ బాగా ఉంటుంది. మెడిటేషన్ చేసుకుంటే. చాలా మెడిటేషన్ అనిపించింది సార్. ఈరోజు మటుకు అంతే ఇగ. ఏది లేదు సార్. మామూలుగా తర్వాత నేను బయటకొచ్చిన తర్వాత మామూలుగా క్షమాపణలు మా వారికిను మామూలుగా వీళ్ళకి కృతజ్ఞతలు మటుకు వీళ్ళకి సఫాయి వాళ్ళకి జెప్పుకున్నా సార్. వాళ్ళు చెత్త అదంతా తీసుకెళ్తా ఉంటారు గదా! మనదని. వాళ్ళకి జెప్పుకున్నాను ఇవాళ కృతజ్ఞతలు. మామూలుగా మా నానమ్మను, తాతయ్య దీవిస్తున్నట్టు వచ్చారు సార్. మామూలుగా ముక్కోటి దేవతలు పైనుండి అక్షింతలేస్తున్నట్టు దీవిస్తున్నట్టు వచ్చారు సార్. ఇవాళ ఇదే అసలు ఇంకా మొత్తం డీప్‌లోకి వెళ్ళిపోయారు. అంతే సార్ ఇగ. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్‌గా మనకు వినాయకుడు కనిపించాడంటే మీకు విజయాలకి దగ్గరలో ఉన్నారని అర్థం. సో మీరేం చేయాలి సార్ ధైర్యంగా చేయండి. ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? సో టెన్షన్ పెట్టుకోవద్దు. ఏ ప్రాబ్లమ్ చెప్పండి. నేను చూసుకుంటాను. ఓకే. ధైర్యంగా ధైర్యంగా ఉండండి. రోజు గుడ్ న్యూస్ చేయండి. గుడ్ న్యూస్ ఫోన్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్.